వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. వర్షానికి ప్రజల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని అన్న మేయర్. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ కు ఇచ్చిన హామీ, డిమాండ్లు. కార్మికులకు పెండింగ్ బిల్లులతో పాటు 10,000 రూపాయల వేతనాలు చెల్లించాలి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికిన యువనేత నారా లోకేష్, ఎన్డీఏ శ్రేణులు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. వర్షాల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. వర్షానికి ప్రజలు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆమె అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో ఏదో ఒక చోట వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు నిల్వ మూలంగా ట్రాఫిక్ సమస్య రాకుండా అత్యవసర సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. జోనల్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించి పోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, సిఆర్ఎంపీ ఫైర్, ఈవీడీఎం ద్వారా ఏర్పాటు చేసిన మీటింగ్లలో మేయర్ కోరారు. Amberpet is still having a little bit of incomplete
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్ ఇండియా విమానం ద్వారా గన్నవరం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర సహాయ శాఖ మంత్రి పేమసాని చంద్రశేఖర్. రోడ్డు మార్గాన తెనాలి బయలుదేరి వెళ్లిన పేమసాని చంద్రశేఖర్ కు స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గండికోట యువరాజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం. చంద్రశేఖర్ గారి నాయకత్వం. ఇక్కడైతే మల్కాజ్గిరిలో రెడ్యూస్ మ్యాప్ అండ్ స్టాప్ రైడింగ్ దే అండ్ ఆల్సో అట్ మారేట్పల్లి ఇక్కడ మా జోనల్ ఆఫీస్ లో కూడా కెన్ స్టాప్ ఈ ఏరియాలో కూడా ద షవర్ ఇస్ పాస్ సెట్టింగ్ దిస్ ఏరియా అండ్ అంబర్పేట్ ఇస్ స్టిల్ హ్యావింగ్ a little bit now complete the shower is still continuing there ma'am. Otherwise everything is teams are there, they're all taking care with the traffic police other respective spots ma'am. Alaga 17 spots, all of them are being addressed ma'am. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ కు ఇచ్చిన హామీలను, డిమాండ్లను నెరవేర్చుకోవాలని కోరుతూ తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లుతో పాటు 10,000 రూపాయల వేతనాలు చెల్లించాలని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మధ్యాహ్న భోజన కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్నారని, ఉద్యోగ భద్రత పని లేకుండా చేస్తున్నారని తెలిపారు. కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వచ్చే నెల 5వ తారీఖు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే, వంట సామాన్లు ప్రభుత్వమే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వాడుకుంటూ ప్రభుత్వమే, గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే, వాళ్ళు ప్రభుత్వమే, ఉద్యోగ భద్రత గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా, ఉద్యోగుల సమానంగా ప్రభుత్వమే, గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే, వంట గదులు నిర్మించాలి, వంట గదులు నిర్మించాలి, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే పోరాడదాం మమ్మల్ని ఎంతవరకు ప్రభుత్వం ఇచ్చిన హామీ. కార్మికులు ఈ రోజు ఏఐటీసీ నాయకత్వంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగానే ఇలా అన్ని జిల్లా కేంద్రాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి 5 నెలల పెండింగ్ బిల్లులు, ఇలా కొడుగుడ్ల బిల్లులు డిసెంబర్ నుంచి రావాలి, ఇలా గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం వేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి 10,000 వేతనాన్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నది, ఇలా సుప్రీంకోర్టు ఒక పక్క సమాన పనికి సమాన వేతనం వేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగానే అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మోడీ గారు గెలిచి కేంద్రంలో నిధులు సుధా మాకు రాలేదు, కేంద్రంలో నిధులు సుధా మాకు పెండింగ్లో ఉన్నాయి. ఇలా వీళ్ళు ఏమంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాలంటారు, ఈ విశేష ప్రభుత్వం కేంద్రం వల్లే రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటారు. ఇలా మమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు శ్రమకు దోపిడీ గురవుతా ఉన్నారు. ఇవాళ పని గంటలు, పని భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికలలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 వేతనం ఇవ్వాలి, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి. లేని ఏడల వచ్చే నెల 5వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడికైనా మధ్యాహ్న భోజన కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెక్రటరియట్ ముట్టడిస్తామని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.
ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళా సంఘాలకు ఇస్తా ఉంటారు. మహిళా సంఘాలకు ఇస్తే ఇలా 24 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకు వంట చేసి పెట్టినా ఉన్నారు. ఇలా 24 సంవత్సరాల నుంచి వాళ్ళ సర్వీస్ అయింది. 24 సంవత్సరాల నుంచి ఇలా బీడీ కార్మికులు 15 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి పింఛన్ వస్తుంది. వీళ్ళకి పింఛన్ లేదు, గ్రాడ్యుయేట్ లేదు, బోనస్ లేదు, అనేక సమస్యలు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, ఐడెంటి కార్డులు లేవు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి 3000 వాళ్ళ ఇలా నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. ఇలా స్లాబ్ రేట్ చూద్దాం, ఒక విద్యార్థికి 25 రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా యూనిఫామ్ లేవు, మధ్యాహ్న భోజన కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు. ఇలా ప్రమాదమై చనిపోతే కూడా ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ₹1 ఇచ్చే పరిస్థితి లేదు. మొన్ననే ఒక ఆమె ఇక్కడ మన మానస అనుపురంలో సిలిండర్ కాలు మీద పడితే కాలంతా కాలిపోతే ఒక 50,000 ఖర్చు వచ్చింది. కనీసం ఆమెకి ఇన్సూరెన్స్ లేదు. కనీసం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అక్కడ బల్లే ₹1 ఇయ్యని పరిస్థితి. అంటే ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నష్టపోతా ఉన్నారు. వాళ్ళకు ఇలా ఇన్సూరెన్స్ లేక, పని భద్రత లేక, ఉద్యోగ భద్రత లేక ఇలా చాలా మంది కార్మికులు ఇలా ప్రభుత్వానికి మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాము. మధ్యాహ్న భోజన కార్మికులకు మా యొక్క డిమాండ్లను వచ్చే నెల 5లోగా సానుకూలంగా పరిష్కరించకపోతే రేపు సెక్రటరియట్ ముట్టడికైనా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. విజయవాడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ కారణంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అంతే సార్. రంగారెడ్డి నగర శివారు రాజేంద్ర నగర్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై ఫోకస్ పెట్టారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ లైసెన్స్, ఫైర్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తక్షణ రవాణా అధికారులు తనిఖీలు చేశారు. పలు బస్సులు రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. రాజేంద్ర నగర్, శంషాబాద్, మొయినాబాద్. ఏం తక్కువ ఉన్నారు స్ట్రెంత్ లేరా? थोड़ा साइड में
गाड़ी छोड़ देते हैं स्टूडेंट्स को कॉलेज में ड्रॉप करने के बाद नंबर आने के नेक्स्ट ईयर तक బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. వర్షానికి ప్రజల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని అన్న మేయర్. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ కు ఇచ్చిన హామీ డిమాండ్లు. కార్మికులకు పెండింగ్ బిల్లులతో పాటు 10,000 రూపాయల వేతనాలు చెల్లించాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.